ఢిల్లీలో మెటా కళ్ళజోళ్ళు వాడారట. ఆ కళ్ళజోడుని ఏది దాదాపుగా లక్షల్లో పోలీసులు తీసుకున్నారట. నిన్న మారన్ దయానిధి మారన్ పార్లమెంట్ వేదికగా చెప్పుకొచ్చింది అదే. ఆ కళ్ళజోళ్లలో నుంచి చూస్తే ఎదుటి వాళ్ళకి సంబంధించింది స్కాన్ అవుతాయట. ఆ ఫోటో దానికి అనుగుణంగా వాళ్ళకి సంబంధించినట్టు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని, అంటే వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ, ఇదంతా కూడా వాటి ద్వారా ఐడెంటిఫై చేశారు అని చెప్తున్నారు. ఇది తప్పని చెప్తున్నారు కానీ చాలా మంచిది అట్లయితే కనుక. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఎవరైనా మనిషి కనబడితే వాడి నేర చరిత్ర ఇదంతా అక్కడ వెంటనాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఇదంతా తెలుసు. ఇక్కడ కూడా అది బెటరే కదా, విద్యార్థులకి దానివల్ల నష్టమేం లేదు. తప్పు చేసేవాడు విద్యార్థుల మధ్యలో ఉన్నట్టు అసాంఘిక శక్తులందరూ ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళు ఎందుకు పట్టుకోగలుగుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయగలుగుతున్నారు. ఈవెన్ కోర్టు కూడా ఏముంది, ఆ నేర చరిత్రలైన వాళ్ళని వదిలిపెట్టద్దనే చెప్పింది. ఎవడైనా అంతే చెప్తాడు. విద్యార్థులు ఒకవేళ నేర చరిత్రలు వెనకేసుకొస్తే జనం కూడా బూతులు తిడతారు. కాబట్టి టెక్నాలజీని బాగానే వాడారు పోలీసులు అన్నదైతే ఢిల్లీ ఉదంతంలో స్పష్టమవుతుంది.